రెండు వైపులా ఏదన్నా ఒకటే నింపాలి. అయితే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంత యాక్టివ్ ఉండాలంటే ఇచ్చిన ఫామ్ పొడగొట్టుకుంటే ఇంకో ఫామ్ ఇయ్యరు. జిరాక్స్ తీసి నింపుతాము అంటే ఒప్పుకోరు. ఎవరింటికి ఎవరి ఓటర్కు ఏ ఫామ్ ఇచ్చిండ్రో దానికి ఒక నంబర్ ఉంటుంది, అది మాత్రమే నింపిస్తేనే చెల్తుంది. అది చినిగిపోయింది అనుకో అతకబెట్టైనా మళ్ళీ అదే నింపాలి. తప్పు నింపినరు అనుకో వైట్ పెయింట్ పెట్టన్నా మళ్ళీ దాని మీదనే నింపాలి. అంతే తప్ప కొత్త ఫామ్ రాదు. అందువల్ల అప్లికేషన్లు పోనీయకుండా, అప్లికేషన్లు చినిగిపోనీయకుండా జాగ్రత్తగా నింపేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. అసలు ఇంతకిల్లా బిఎల్ఏలు ఎందరున్నారు చేతులు అవట్టుర్రే. బిఎల్ఏ, ఓ గుడ్, అందరు బిఎల్ఏలే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. పిలిచింది వాళ్ళనేనా? పిలిచింది కానీ నిజంగా వాళ్ళు వచ్చిరా కార్యకర్తలు వచ్చిరా అని చెక్ చేసుకున్నాను. వెరీ గుడ్. అయితే మీ బాధ్యత చాలా ముఖ్యం. తెలుగులో నింపొచ్చు, ఇంగ్లీష్లో నింపొచ్చు. మొన్న హైకోర్టు ఉర్దూలో కూడా నింపడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఉర్దూలో కూడా నింపడానికి మన స్టేట్ హైకోర్టు ఎన్నికల కమిషన్ కు డైరెక్షన్ కూడా ఇచ్చింది. మీకు నచ్చిన భాషలో వచ్చిన భాషలో అప్లికేషన్ నింపొచ్చు. మీకు కొంచెం అర్థం కావాలంటే బిఎల్ఏలు మీతో నా రిక్వెస్ట్, మీకు ఇంటికి వచ్చిన ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంది కదా, మీకైతే వచ్చింది కదా, దాన్ని జిరాక్స్ తీసి ఒక్కసారి మీది నింపండి. మీది కరెక్ట్ గా నింపితే ఇక అందరిది మీరు నింపొచ్చు. జర అర్థమైతే అందరిది మీరు టకా 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 నింపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్తో కూర్చొని మీది ఒక అప్లికేషన్ ఫామ్ నింపి జిరాక్స్ మీద నింపండి. కరెక్ట్ ఉంటే ఒరిజినల్ నింపండి. తర్వాత అందరిది రాస్తారు. అందులో ఏం పెద్ద విశేషం ఏం లేదు, సింపుల్ విషయాలే ఉన్నాయి. అది నింపి ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది. సరే, ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్ మీకు కోఆపరేట్ చేయలే, మీరు బాజాప్తా ఆల్రెడీ కమలాకరణ మీ పేర్ల మీద సంతకాలు పెట్టి ఆర్డీఓకి ఇచ్చిండు. కమలాకరణ సంతకంతో మీకు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వచ్చు. అది చూపించి మీరు డైరెక్ట్ గా మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన బాధ్యత, డెఫినెట్ గా మేము ఎంబడినే ఉంటాం, బరాబర్ మా ఓట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా నా బూత్ లో చూసుకుంటా, ఇది నా బాధ్యత అని మీరు చెప్పొచ్చు. ఎవడు మిమ్మల్ని ఆపే అధికారం ఉండదు. ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్ మీకు సహకరించలేదనుకో వెంటనే మన రిటర్నింగ్ ఆఫీసర్ అయితే ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చే అధికారం కూడా మీరు కలిగి ఉంటారు. లేదా కమలాకరణ దృష్టికో జిల్లా అధ్యక్షుడు జీవీ గారి దృష్టికి తీసుకపోతే మేము అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినా సరే మీ హక్కులు కాపాడబడే విధంగా, మన ఓట్లు పోకుండా ఉండే విధంగా కూడా మేము చూసుకుంటాం. అందులో మీరు క్రియాశీలకంగా ఉండాలి. ఇది ఎప్పటిదాకున్నది? జూలై 25వ తేదీ లాస్ట్ డేట్. మరి అప్పటిదాకా చూద్దామని ఆగాల్సిన అవసరం లేదు కదా. మీరు గట్టిగా పూనుకుంటే వారం లోపల మీ వార్డు పూర్తి చేయొచ్చు, మీ బూత్ మీరు పూర్తి చేయొచ్చు. ఎవరి బూత్ వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ అత్యంత తొందరగా మీ బూత్లో మీ ప్రక్రియను పూర్తి చేస్తే వాళ్లకు పార్టీ తరఫున మంచి సన్మానము, మంచి గౌరవం మన కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇదే కరీంనగర్లో మళ్ళీ చేద్దాం. సో మీరు యాక్టివ్గా ఉండాలి. ఎవరి బూత్ ఫస్ట్ పూర్తి అవుతుంది పోటీ పెట్టండి. మా కమలాకరణతో రిక్వెస్ట్, ఫస్ట్ టాప్ 10 బూత్లకు బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వాలి. మా టౌన్ ప్రెసిడెంట్ హరిశంకర్ మంచిగా కోఆర్డినేట్ చేయాలి, మానిటర్ చేయాలి. మా కౌన్సిలర్లు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, ఓడిపోయిన కౌన్సిలర్లు కూడా వాళ్ళకు సహకారం ఇచ్చి బూత్ లెవెల్ ఏజెంట్లకు చేదోడు వాదోడుగా ఉంటూ అవసరమైతే ప్రతి వార్డుకు కూడా ఒక సెంటర్ పెట్టుకోండి. హెల్ప్ డెస్క్ లాంటి ఒక సెంటర్ పెట్టండి. అక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టి, ఒక చదువుకున్న పిల్లగాడిని పెట్టి, ఒక హెల్ప్ డెస్క్ ను పెట్టి ఈ బూత్ లెవెల్ ఏజెంట్లను యాక్టివ్ గా పనిచేసే విధంగా, వీళ్ళకి సమన్వయం చేసే విధంగా ప్రతి వార్డుకు ఒక హెల్ప్ డెస్క్ పెట్టి కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒక కుట్రగా వ్యవహరిస్తా ఉన్నాయి. బెంగాల్లో దీదీ ఎందుకు